శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీ కష్టాన్ని తగినటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. దానికి తగినటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. చేసేటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం పొందాలనుకుంటారు. అంటే ఇక్కడ పనిచేసేటువంటి పనికి వేరే చోట పనిచేస్తే దీనికన్నా 10 రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఆ యొక్క నమ్మకాన్నే మనసులో పెట్టుకొని నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఆరంభించడానికి ముందుకు వెళ్తారు. దానికి తగిన విధంగానే రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మూల త్రికోణ స్థానంలో అత్యధికమైనటువంటి బిందువుల్లో ఉన్నాడు. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శని జన్మరాశిలో నుంచి పక్కగా జరగటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావించగలుగుతారు. దానికి తగిన విధంగానే మానసిక చింత నుంచి బయటికి రాగలుగుతారు. ఎప్పుడైతే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లోకి శని మరియు అదేవిధంగా రవి మరియు అదేవిధంగా కుజుడు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. మీరు ఇన్ని రోజులు చేసినటువంటి మంచి కార్యాలకి సంఘంలో గౌరవాన్ని గుర్తింపుని పొందగలుగుతారు. మీ యొక్క పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యవహార సంబంధితమైన విషయాల్లో రాశి వారికి కుజుడు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సిద్ధించగలుగుతాయి. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. నూతన అవకాశాలకు అందిపుచ్చుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి కుజుడు అనుకూలమైనటువంటి రవి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతారు. రాజకీయ అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేయటం మొదలు పెడతారు. గతః అనుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. పార్టీ మార్పు చేర్పుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకంటే రాబోతున్నటువంటి కాలానికి తగినట్టుగానే మార్పులు ఉండాలనుకుంటారు. ఆ యొక్క మార్పు చేర్పులు తీసుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు రవి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఆంప్లిట్యూడ్ రీజనింగ్లో కూడా బాగా రాణిస్తారు. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా అత్యధికమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వారి జీవితంలో ఎలా స్థిరపడతారు అనేటువంటి విషయం గురించి కొంచెం ఆలోచించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబంలో ఒకరికి మంచి పేరు రావటం అనేది ఒక శుభపరిణామంగా మీరు భావించగలుగుతారు. పిల్లలు ఎదిగి వారి జీవితంలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు మానసిక సంతృప్తిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు ఒక సంతృప్తిని పొందగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ముఖ్యమైనటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. వాటిని భద్రపరుచుకోవాలని చెప్పి ఎక్కువగా అనుకుంటారు. దానికి తగినటువంటి పరిణామాలు తీసుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా భావిస్తారు. మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ మనవారు కాదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మనసు గుర్తు చేసే విధంగా ఉంటుంది. ముందొక విధంగా వెనకాలొక విధంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. సమాజం అంటేనే
100 మంది కలిసినటువంటి సమాజంగా ఉంటుంది. 100 గుణాలు కలిసినటువంటి సమాజంగా ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని గమనించగలుగుతారు. ఎందుకంటే మాట్లాడేటువంటి ప్రతి ఒక్కవారు మీ యొక్క బోలాతనంతో మీరు మాట్లాడతారు. కానీ అదే విషయాన్ని 100 మందికి 100 రకాలుగా చెప్పేటువంటి వారు ఎక్కువగా అవుతారు. సో, స్నేహితులను, బంధువుల్ని ఒక కంట కనిపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాబోతున్నటువంటి అక్షయ తిథియ రోజు ముఖ్యంగా ధనం భేదం జగత్ అన్నట్లుగా, ధనామే భేదం జగత్తుగా అన్నట్లుగా వారు వచ్చేటప్పటికి ఈ యొక్క లక్ష్మీ పూజ చేసేటప్పుడు ముఖ్యంగా పసుపు, కుంకుమ మిళితంగా చేసి అమ్మవారిని స్తుతించండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చేయండి. మందారంతోనూ మరియు అదేవిధంగా ఎర్రటి పూలతోనూ, తెల్లటి పూలతోనూ అమ్మవారిని పూజించండి. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది.